అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు స్టార్టప్ ట్రైనర్ అండ్ బిజినెస్ అడ్వైజర్, బిజినెస్ కన్సల్టెంట్ సుధీర్ వర్మ గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, ఈ మధ్యకాలంలో చాలామందికి ఇంట్లో భర్తలు సంపాదిస్తున్నారు, భార్యలు సంపాదిస్తున్నారు, ఇద్దరు సంపాదించే వాళ్ళు ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ ఇంకా కూడా చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. భర్త ఒకళ్ళే సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో చాలామంది లేడీస్ ఏమనుకుంటారంటే, మేము కూడా ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు, మేము ఏం బిజినెస్ చేయాలనే డైలమాలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి హార్డ్లీ మార్నింగ్ టైం పని ఉంటే 11 గంటలకు వాళ్ళు ఫ్రీ అయిపోతారు సాధ్యమైనంత వరకు. ఈ ఈవినింగ్ మళ్ళీ 4 తర్వాత నుంచి వాళ్ళు కొంచెం బిజీ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు వాళ్ళకి కొంత ఫ్రీ టైం దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు పక్కన వాళ్ళతోటో అక్క చెల్లెమ్మలతోటో వదినలతోటో అనుకుంటూ క్యాజువల్గా ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, సీరియల్స్లో మునిగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు నిజంగా కొంతమంది కమిటెడ్గా నా భర్తకి నేను ఉపయోగపడాలి, ఇంట్లో ఎంతో కొంత గ్రోసరీస్ కొనుక్కోవడానికైనా, నిత్యావసరాలు కొనుక్కోవడానికైనా, ఏదో ఒక దానికైనా కానీ నేను సంపాదించాలి, అట్లీస్ట్ 20-25,000 సంపాదించాలనేటువంటి కమిటెడ్గా ఉన్నటువంటి గృహిణులు చాలామంది ఉన్నారు. వెరీ గుడ్ సార్. అలాంటి వాళ్ళకి చీరలు జాకెట్లు బిజినెస్ అనే కాకుండా ఇంకా అసలు ఎలాంటి బిజినెస్ అయితే వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్ చేసే టైం కూడా 11 to 4 ఈ బిట్వీన్లో వాళ్ళు ఎలాంటి బిజినెసెస్ వాళ్ళు ఎంచుకుంటే మంచిదంటారు? మీరేం సలహా ఇస్తారు ఒక మాస్టర్గా? గుడ్ సార్. ఎస్పెషల్లీ మీరు అనేసరికి గృహిణులు టైం ఉంటుంది. అవును, నేను మరీ ఫ్రీగా ఉంటారని కూడా చెప్పలేను. ఎందుకంటే ఒక హోమ్ అనేసరికి దాన్ని తీర్చిదిద్దడం కూడా అంత సింపుల్ టాస్క్ కాదు. నిత్యం ఏదో ఒక వర్క్ ఉంటుంది. బట్ ఈ పనుల వల్ల నేను చేయలేకపోయాను అనే ఎస్కేప్ ఫార్ములా లైఫ్లో ఎవరూ పెట్టుకోకూడదు. అది మెయిల్ అయినా ఫిమేల్ అయినా సరే. నాకు సరైన అవకాశం రాలేదు, లేదంటే నేను విజృంభించేస్తాను, లేదంటే నాకు ఈ సిచ్యువేషన్స్ వల్ల నేను చేయలేకపోయాను, కానీ దొరుకుంటే నేను బాగా చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే మన ఈగోని ఆల్టర్ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి మనం యూజ్ చేసే ఒక ఎస్కేప్ ఫార్ములా. అంటే నా తప్పుని నేను యాక్సెప్ట్ చేయలేక ఎవరి మీద నెడుతూ ఉంటాను. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే మీరు అన్నట్టు 11 to 4 ఒక 5 hours 6 hours టైం ఉంది. ఈ 6 hours టైంలో మనం ఏదైనా వర్క్ చేయగలం అంటే హ్యాపీగా చేసుకోవచ్చు సార్. అయితే మీరు పర్టికులర్గా అడిగారు శారీస్, బ్లౌజెస్, స్టిచ్చింగ్, ఈ బిజినెస్ కాకుండా ఇంకా అడిషనల్గా ఏమన్నా చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ సార్. ఇవాళ చూడండి, మనకి ఇండియా నుంచి బయట కంట్రీస్కి వెళ్ళిపోయిన ఎంప్లాయీస్, కార్పొరేట్ పీపుల్ చాలా మంది ఉన్నారు. అమెరికాలోని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ అసలు కొదువే లేదు. ప్రపంచం అన్ని మూలలకి మన వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిపోయారు. అయితే సెటిల్ అవ్వడం బాగానే ఉంది, కానీ ఇక్కడ కావాల్సిన కొన్ని ఐటమ్స్ అక్కడ దొరకవు. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అక్కడ దొరకవు. అందులో చాలా ఉంటాయి. మనం ఒక నెల అయ్యేసరికి ఇంట్లోకి రేషన్ సామాన్లు ఎన్ని అవసరం అవుతాయో, ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళాల్సిన ఐటమ్స్ అంతకు మించి డబుల్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ దొరకవు కాబట్టి క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉండాలి, లేదంటే ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండాలి. మంత్లీ వన్స్ 3 నెలలకు సప్లై జరుగుతూ ఉండాలి. లైక్ మీరు ఎయిర్పోర్ట్లో తీసుకెళ్లేటప్పుడు ఇన్నిటిని అలౌ చేయరు. వాటికి కొన్ని క్యూసీ పారామీటర్స్ ఉంటాయి, లేదు ఎడిబుల్ ఆయిల్స్ ఏవైనా ఉంటే కనుక ఆపేస్తారు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ కొరియర్ చేసేటప్పుడు లేదంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు తగిన లైసెన్స్లు అవి తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే ఇండియా నుంచి డిఫరెంట్ స్నాక్స్, పికిల్స్, పౌడర్స్, లేదంటే ఘీ అని, ఆయిల్స్ అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 1,00,000 రకాల ఐటమ్స్ ఉంటాయి అందులో. ఈ 1,00,000 రకాల ఐటమ్స్ ఓన్లీ ఎన్ఆర్ఐస్ కొన్నాము అనుకుంటే ఏం చేస్తారు సార్? యూజువల్గా వాళ్ళ మదర్కో, పెద్దమ్మకో, మేనత్కో, పిన్నుకో ఫోన్ చేసి ఇన్ని ఐటమ్స్ కావాలంటే వీళ్ళు ఇక్కడ నుంచి కొరియర్ పంపిస్తారు, చేసి పంపిస్తారు. ఇప్పుడు దీన్ని ఒక బిజినెస్ మోడల్ కింద మీరు ఆలోచించండి. ఒక అపార్ట్మెంట్లో 4-5 ఉమెన్ ఉన్నారు, ఏదో చేద్దాం అనుకుంటున్నారు. నలుగురు కలిసి చిన్న కిచెన్ యూనిట్ స్టార్ట్ చేసిన, ఎవరింట్లో వాళ్ళు స్టార్ట్ చేసినా సరే సేమ్ ఐడియాలజీ. ఇప్పుడు ఒకరు స్వీట్స్ ఒక 50 kgs, హాట్ ఒక 50 kgs, పికిల్ ఒక 50 kgs, పికిల్లో ఒక 2-3 వెరైటీస్ 50 kgs, పౌడర్స్ ఒక 50 kgs చేసి ఒక 1/2 kg 1 kg ప్యాకెట్స్ కింద డిజైన్ చేసుకొని దీన్ని ఒక ఈ-కామర్స్ మోడల్ కింద సెల్ చేసుకున్న, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి రీసెల్లర్ వెబ్సైట్స్లో రిజిస్టర్ చేసిన, లేదు సోషల్ మీడియా పేజెస్లో ప్రమోట్ చేసిన కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిజినెస్ మోడల్ అంటే ఇంతకన్నా ఏముండదు సార్. ఒక దగ్గర మనం ఒక గ్యాప్ని ఐడెంటిఫై చేయగలగాలి, ఒక మోడల్ని ఐడెంటిఫై చేయగలగాలి. చేసి ఆ సప్లైని కనుక మనం ఎప్పుడైతే ఇస్తామో అది ఒక బిజినెస్ మోడల్ కింద నీట్గా వెళ్తుంది. మీరు నంబర్ లాస్ట్ 4-5 కన్సల్టేషన్స్ ఉమెన్ మోర్ దెన్ 62 years 63 years వాళ్ళే వచ్చారు మన దగ్గరికి. ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, కిడ్స్ సెటిల్డ్, మనవాళ్ళు కూడా పుట్టేశారు. స్టిల్ దే వాంట్ టు డూ సంథింగ్. సో 1-2 ఫుడ్ యూనిట్ స్టార్ట్ చేయించాం, రిజిస్ట్రేషన్ వర్క్స్ అవి జరుగుతున్నాయి, సేల్స్ కూడా జరుగుతున్నాయి.
అయితే చూడండి ఉమెన్కి ఎంత క్యూరియాసిటీ ఉందో. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆల్వేస్ ద మనీ అండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ ద మనీ. ఖాళీగా ఉండకూడదు, ఏదో ప్రొడక్టివ్గా చేసుకోవాలి, ఏదో వ్యాపకం ఉండాలి, కొత్తగా తెలుసుకోవాలి, నలుగురిలోని తిరగాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, లేదా బయట వాళ్ళతో మాట్లాడాలన్న క్యూరియాసిటీ ప్రతి ఏజ్లోనే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి తగ్గట్టు మనం ఒక ప్లాట్ఫామ్ డిజైన్ చేయగలిగితే అది ఏదైనా అవ్వచ్చు. నేను ఫుడ్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇవాళ క్రాఫ్ట్ వర్క్ చేసి సేల్ చేస్తున్న వాళ్ళు, హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్స్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాట్ వి కాల్ మట్టి ఉంటుంది చూసారా, ఈ మట్టితోటి కూడా జ్యువెలరీ ఐటమ్స్ తయారు చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు. పెళ్లి కార్డులు ప్రింటింగ్ కాకుండా మంచి హ్యాండ్ రైటింగ్తో చేత్తో రాసి కస్టమర్కి సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. పూలజాడ్లు ఉన్నాయి చూసారా, ఇంట్లోనే తయారు చేసి పెళ్లిళ్ళకి సప్లై చేసి అక్రాస్ ఇండియా కార్గోలో పంపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగ మనం 1,00,000 మోడల్స్ మాట్లాడుకోవచ్చు సార్ ఆ 4-5 గంటల్లోనే. 8 గంటలు కూడా అక్కర్లే. ఆ 4-5 గంటల్లో మనం చేసుకునే బిజినెస్ మోడల్స్ 1,00,000 దాకా ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఉమెన్ బిజినెస్ చెయ్యాలి అనుకుంటే ఐడెంటిఫై వన్ గ్యాప్. ఏదో ఒక ప్రాబ్లం మీ కళ్ళ ముందు ఎక్కడో ప్రాబ్లం వినిపిస్తుంది. అరే మా అబ్బాయికి ఇలా పంపించలేకపోయామే, లేదా ఫలానా ఈవెంట్లో ఇలా జరిగిందే, ఫలానా దానికి ఇలా ఇలా ఈ గ్యాప్ సమస్యను ఐడెంటిఫై చేయగలగాలి అన్నది మీరు విని ఆ సమస్యను మీరు సాల్వ్ చేయగలరు అంటే దట్ ఈస్ అ సింపుల్ బిజినెస్ మోడల్. వీళ్ళకి కూడా ఏంటంటే సార్, సరే ఒకరైనా ఇండివిజువల్ పర్సన్ అయినా కావచ్చు, లేదంటే ఒక అపార్ట్మెంట్ గ్రూప్గా అయినా కావచ్చు, వీళ్ళకి కూడా ఒకవేళ ముందు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే వీళ్ళు ఎంతవరకు వాళ్ళు మినిమం ప్రైమరీగా ఎంత పెట్టుకుంటే బెస్ట్ అంటారు సార్? ఒకవేళ మనం ఇంటి దగ్గర నుంచి ఏదైనా బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే 10,000, 20,000 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు సార్. మనకి ₹1,00,000, 5,00,000, 10,00,000 కూడా అవసరం లేదు. 10,000, 20,000 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మీకు కావాల్సిందల్లా ఒక ప్రాపర్ గైడెన్స్. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ అన్ని విషయాలు తెలియవు. మీరు ఈ జర్నలిజంలో కానీ ఇందులో కానీ యువర్ ఎక్స్పర్ట్, ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు. బిజినెస్ రిలేటెడ్ కొన్ని విషయాలు అడిగితే నేను చెప్పగలను, ఇంకొక టెక్నీషియన్ ఉంటారు అతనికి కొన్ని విషయాలు తెలుస్తాయి. మనం ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు నలుగురిని కలుపుకొని వెళ్ళాలి సార్, బిజినెస్కి ఎస్పెషల్లీ. రాజకీయంలోని బిజినెస్లోని శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు, మీకు తెలియంది కాదు అది. బిజినెస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి అవసరం పడుతుంది మనకి. సో నలుగురిని కలుపుకొని ఇన్ఫర్మేషన్ యాక్సెస్ మీరు ఎప్పటికైనా తీసుకోగలిగితే మీ బిజినెస్ అంత ఈజీగా సేల్స్ జరుగుతుంది. సో మీరు ఈ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఒక గ్రూప్ కానీ నెట్వర్క్ కానీ మెయింటైన్ చేశారు అనుకోండి, ఇంకా ఎక్కువ చోట్ల నుంచి ఎక్కువ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవచ్చు, సేల్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. వండర్ఫుల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.